ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, ప్రజల ఆసక్తి అంతా మల్కాజిగిరి మీదనే ప్రధానంగా ఫోకస్గా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బరిలో నిలిచారు. కొడంగల్లో ఓటమి తర్వాత మల్కాజిగిరిని ఎంచుకోవడం వెనక ఆయన వ్యూహం ఏంటి, మల్కాజిగిరిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ విషయాల్ని మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ప్రస్తుతం మల్కాజిగిరి నుంచి బరిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూశారు. తాజాగా ఇప్పుడు పార్లమెంటు బరిలోకి రేవంత్ రెడ్డి నిలబడ్డారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు జాతీయ స్థాయి ఎన్నికలు, ఎవరు ప్రధానమంత్రి కాబోతున్నారో నిర్ణయించే ఎన్నికలు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్కు ఎలాంటి పాత్ర లేదు. ఎందుకంటే ఈ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ, వీళ్ళకు ఓటు వేసినా ప్రయోజనం లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ఓడిపోతే కేసీఆర్ పడిపోయేది లేదు, ఆ పార్లమెంట్ సీట్ గెలిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యేది లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో ప్రతిపక్షానికి ఒక గొంతు ఉంటుంది, ప్రజల తరఫున సమస్యలు ప్రశ్నించవచ్చు. కేంద్రంలో మా ప్రభుత్వం వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడు తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా నిధులు, సమస్యల పరిష్కారం కోసం పోరాటం. అదేవిధంగా మల్కాజ్గిరి ఇప్పుడు పేరుకే పట్టణ ప్రాంతంగా ఉంది, కానీ వసతులు మాత్రం మారుమూల గ్రామీణ ప్రాంతాల కంటే కూడా అధ్వానంగా ఉన్నది. కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఇవాళ హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు ఏ రకంగా అభివృద్ధి చెందినో మల్కాజ్గిరి ప్రాంతం పూర్తిగా వెనుకబడ్డది. కాబట్టి ఆ వెనుకబడ్డ ప్రాంతాన్ని పట్టణ స్థాయిలో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్లనే ప్రయోజనం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి గతం నుంచి చూస్తే పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనైనా అంతకుముందు కూడా కేసీఆర్ ఫ్యామిలీ లక్ష్యంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ మీద కావచ్చు, కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలు పక్కన పెట్టి పంతా మార్చుకున్నాడా రేవంత్ రెడ్డి? నేను సమయము, సందర్భము, సమస్యలను బట్టే మాట్లాడుతూ, ఇక్కడ వ్యక్తిగతము ద్వేషము లేదు, వ్యక్తిగతంగా ఎజెండా లేదు. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబమే క్రియాశీలక పాత్ర పోషించింది కాబట్టి ప్రతి పని మేమే చేసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటుంది కేసీఆర్ ముఖం చూసేయండి, వాళ్ళ అభ్యర్థులను ఎవరి మొహం చూడాల్సిన పని లేదు అని. అలాంటి సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గురించి ప్రస్తావించకుండా ఊరుకోలేము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేంద్ర పరిధిలోవి ప్రధానమంత్రి నిర్ణయించేటివి కాబట్టి ఆ ప్రాంత సమస్యలను కానీ ఉన్న పరిస్థితులను కానీ ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రతిపక్షమే ఉండాల్సిన అవసరం లేదనే విధంగా అభివృద్ధి చేయాలంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో వాళ్ళు పార్టీ మారాలని ఒక విచిత్రమైన వాదన ముందుకు వచ్చింది. ఒకవేళ గెలిచేటోళ్ళందరూ పాలకపక్షమే ఉండాలంటే 100% పాలకపక్షం అయిపోతారు ఎన్నికల తర్వాత రాజ్యాంగంలో ఉండేది కదా. 51% గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, 49% ప్రతిపక్షంలో ఉండొచ్చు అని రాజ్యాంగంలో రాసుకున్నప్పుడే వివిధ రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నారు. అలాంటి ప్రతిపక్షం లేకుంటే చంద్రశేఖరరావు గారు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అన్ని విషయాలను లోతుగా విశ్లేషించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నా. ఎందుకంటే ఈ సమస్యల పట్ల ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయడం జరుగుతుంది. మల్కాజిగిరిలో ఓటర్లు రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నుంచి వచ్చినటువంటి మల్కాజిగిరికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? చాలా మంచి ప్రశ్న అడిగినావు. మల్కాజ్గిరిలో ఉన్న 32 లక్షల ఓట్లలో 90% మంది వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళే. ఆ ప్రాంతం వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి ఈ భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అదేవిధంగా తెలుగు మాట్లాడే వాళ్ళు అవతల 13 జిల్లాలు, యువతల 10 జిల్లాలు, 23 జిల్లాల వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఇన్ని రకాల సమూహాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన వాడు, ఇన్ని రకాల సమస్యల పట్ల అవగాహన ఉన్నవాడు, ఆయా భాషలకు సంబంధించిన బెంగాలీలు ఉండొచ్చు, బీహారీలు ఉండొచ్చు, గుజరాతీలు ఉండొచ్చు, లేకపోతే మలయాళీలు ఉండొచ్చు, కన్నడిగలు ఉండొచ్చు, తమిళులు ఉండొచ్చు, తెలుగు వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరితో సత్సంబంధాలు ఉండి 24 గంటలు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళ సమస్యలని చట్టసభలలో ప్రస్తావించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం అవసరం. ఎక్కువ సమయాన్ని రాజకీయాలకు, ప్రజాసేవకు ఉపయోగించేవాడు అవసరం. ఎందుకంటే 32 లక్షల ఓట్లు అంటే 3 పార్లమెంటు నియోజకవర్గాల అంత సైజు ఓటింగ్ ఇది. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ప్రత్యర్థిగా నిలబడేవాళ్ళు నాకంటే సమర్థులైతే ప్రజలు ఆలోచన చేస్తారు డెఫినెట్గా. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సమర్థుడు, ఈ సమస్యలు పరిష్కరించగలడని ఒక ఆలోచనతో ఇక్కడ నిలబడడానికి ఆదేశించారు.
కార్యకర్తలు కోరుకున్నారు. అందుకే ఈరోజు అక్కడ నేను పోటీలో బరిలో దిగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్కి ఓటేసేటువంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఫిరాయించే వాళ్ళు, పారిపోయే వాళ్ళు చాలా లాజిక్లు చెప్తారు. చార్లెస్ శోభరాజు కూడా చేసిన రేపులకు పాల్పడ్డ దొంగతనాలకు కూడా ఎందుకోసం ఆయన ఈ నేరాలకు పాల్పడ్డాడో కూడా సమర్థవంతమైన వాదనలు వినిపించారు.